వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జూడాలకు సర్కార్ గుడ్ న్యూస్. స్టైఫండ్ విడుదల చేసిన ప్రభుత్వం. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరిక. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో జీవన్ రెడ్డి. పంచకట్టు తెలుగులో ప్రమాణం. లోక్సభలో ఆకట్టుకున్న ఏపీ తెలంగాణ ఎంపీలు. నారాయణ్ ఖేడ్ లో అద్భుతం. రైతు పొలంలో బయటపడిన వెంకటేశ్వర స్వామి పురాతన విగ్రహం. మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నేత పుట్టా మధు తీవ్ర ఆగ్రహం. ఓటుకు 2000 రూపాయలు ఇచ్చి శ్రీధర్ బాబు గెలిచారని విమర్శ. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ రెసిడెంట్స్ వైద్యులు, మెడికల్ కాలేజీ, పారామెడికల్ వాళ్లకు 2024-25కు సంబంధించిన స్టైఫండ్ విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. 406 కోట్ల రూపాయల విడుదల చేస్తున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఏడాదికి సరిపడా స్టైఫండ్ ను ముందే విడుదల చేస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది. సమ్మెను విరమించుకోవాలని తెలిపింది. 2024-25 సంవత్సరానికి గాను స్టైఫండ్ ను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. జూనియర్ డాక్టర్ల డిమాండ్లను పూర్తి చేసే దిశగా పూర్తి ప్రణాళికంగా వ్యవహరించి వెల్లడిస్తామని తెలిపారు. తనకు తెలియకుండానే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సంజయ్ కుమార్ అధికార పార్టీ కండువాను కప్పుకున్నారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి తన అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారని తెలుస్తోంది. తన ఎమ్మెల్సీ పదవికి కూడా ఆయన రాజీనామా చేస్తారనే కథనాలు వస్తున్నాయి. మరోవైపు జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పలువురు కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారని తెలుస్తోంది. 18వ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలు తెలుగులో ప్రమాణం చేయడం విశేషం. తొలుత ఏపీ ఎంపీలకు అవకాశం రాగా అందులోనూ కొందరు ఎంపీలు తెలుగులో ప్రమాణం చేశారు. వీరిలో మతుకుమిల్లి శ్రీ భారత్, కలిశెట్టి అప్పలనాయుడు, దగ్గుబాటి పురంధేశ్వరి, వల్లభనేని బాలశౌరి, కేసినేని శివనాథ్, లావు శ్రీకృష్ణ దేవరాయలున్నారు. మిగతా వారు హిందీ, ఇంగ్లీష్లలో ప్రమాణం చేశారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెదేపా ఎంపీ అప్పలనాయుడు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా పంచకట్టులో తొలి రోజు సభకు హాజరయ్యారు. అంతకుముందు కలిశెట్టి సైకిల్ పై పార్లమెంటుకు రావడం విశేషం. కేసినేని శివనాథ్ అను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాభక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వల్లభనేని బాలశౌరి అని నేను లోకసభ సభ్యునిగా ఎన్నుకొనబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైన భక్తి, విశ్వాసము కలిగి ఉందిననియు, భారతదేశపు సార్వసత్తాధికారము, అఖండతను సమర్థించుదుననియు, నేను స్వీకరించబోవు కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహించదుననియు పవిత్ర హృదయంతో ప్రమాణం చేయుచున్నాను. లావు శ్రీకృష్ణ దేవరాయలు అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా, తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి, విశ్వాసములు కలిగి ఉంటానని, భారతదేశపు సర్వసత్తాక అధికారంను, అఖండతను సమర్థిస్తానని, నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దగ్గుబాటి పురంధేశ్వరి అని నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతల్ని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
నారాయణఖేడ్లో ఓ అద్భుతం బయటపడింది. సరోజ కుటుంబానికి హనుమంతరావిపేట గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా పొలం ఉంది. ఆ పొలంలో వ్యవసాయం చేస్తూనే ఆ కుటుంబం జీవనం సాగిస్తున్నారు. కాగా ఎప్పటిలానే ఈసారి కూడా సాగు కోసం భూమిని చదును చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. ఆదివారం రోజున జేసీబీతో లెవెల్ చేస్తుండగా భూమిలో నుంచి వెంకటేశ్వరుని పురాతన విగ్రహం బయటపడింది. ఈ పురాతన విగ్రహం పంచలోహ విగ్రహంగా గుర్తించారు. ఇది సుమారు 2.5 నుంచి 3 కిలోల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మంత్రి శ్రీధర్ బాబుపై మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పుట్టా మధు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటుకు 2,000 రూపాయలు ఇచ్చి శ్రీధర్ బాబు గెలిచారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇసుక మాఫియా గురించి ఎన్నో నీతులు వల్లించి ఇప్పుడు ఆయనే దందాకు తెరలేపారన్నారు. మందని అభివృద్ధి పక్కన పెట్టి సంపాదనపై పడ్డారని విమర్శించారు. ఇసుక తరలింపుపై గ్రీన్ ట్రైబ్యునల్ ఆకాంక్షలు పెట్టినప్పటికీ మందనిలో మాత్రం అమలు కావడం లేదన్నారు. మందనిలో సహజ వనరుల ధ్వంసాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. డబ్బు తీసుకొస్తారు, పంచి పెడతారు అన్నాడు. ఆయనే ఓటుకు 2,000 చొప్పున మొన్నటి ఎన్నికలలో పంచిపెట్టిండు. అంతకుముందు దాదాపు 500 రూపాయలు పంచిపెట్టిండు. ఇవాళ 2,000 రూపాయలు ఓటుకు పంచిపెట్టిండు. ఇవాళ మళ్ళీ వాళ్ళే టెండర్లు పిలిచింది. ఇవాళ గవర్నమెంట్ కొత్తగా టెండర్లు పిలిచింది. మళ్ళీ ఎన్జిటి వద్దని చెప్పినా కూడా కొత్తగా టెండర్లు పిలిచింది. ఈ లారీలన్నీ కూడా మావే అన్నారు. ఈ టెండర్లు పిలిచి గవర్నమెంట్ కూడా వీళ్ళు డబ్బు జమ చేస్తలేరు. లారీలు మొత్తం ప్రతిరోజు దోపిడే. ఒక లారీ గవర్నమెంట్ పర్మిట్ తోటి పోతే 100 లారీలు దొంగతనంగా పోతున్నాయి. 100 లారీలు దొంగతనంగా పోతున్నాయి. ఇట్లా ఇసుక దోపిడీ అని ప్రతిరోజు పేపర్లో రాని రోజు అంటూ లేదు. అది కూడా ఎవరో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేదా సామాన్యులు ఎవరైనా ఫోన్ చేస్తే ఎవ్వరు కూడా పోలీసు వాళ్ళు రారు. మళ్ళీ కాంగ్రెస్ వాడే దాంట్లో ఒకడు గ్రూప్ అయ్యి వానికి ఏదైనా కమిషన్ రాకపోతే ఆ కాంగ్రెస్ వాడు ఫోన్ చేస్తేనే వస్తారు పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, మైనింగ్ వాళ్ళు. మిగతా ఎవ్వరు ఫోన్ చేసినా కూడా రారు. ఈ విధంగా ఈ విధంగా ఇసుక మొత్తం అక్రమంగా తరలిపోతూ ఉన్నది. ఆ రోజు ఎవరికైనా చిన్నగా ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ వలన జరిగిందన్నారు. ఇవాళ ఈ లారీలు అక్రమ రవాణా వలన అనేక మంది చనిపోతూ ఉన్నారు. వీటి గురించి ఎవ్వరు కూడా ఇప్పటివరకు మందలించినటువంటి దాఖలాలు లేవు. అంతేకాకుండా ఇసుక ఒకటే కాదు, ఇవాళ మట్టి ఒకప్పుడు మట్టి తీస్తే ఆ మట్టి సీనరేజ్ ట్యాక్స్ గవర్నమెంట్కి పోయేది. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇవాళ సీఎంఓలో ఉన్నారు సంగీత సత్యనారాయణ గారు, ఇలా సీఎం మా పెద్దపల్లి కలెక్టర్గా ఉన్నప్పుడు ఆమె ఒక క్యూబిక్ మీటర్కు 92 రూపాయలు వసూలు చేస్తే దాన్ని మొత్తం సగానికన్నా తక్కువ చేసి ఇవాళ 42 రూపాయలు మాత్రమే మట్టి కలెక్షన్ చేస్తూ ఉన్నారు. అంటే 50 రూపాయలు సరాసరి తక్కువ చేసి ఈ మట్టి మంత్రి ఎమ్మెల్యే తమ్ముడు దాదాపు ఇప్పటికీ బిట్టుపల్లి చెరువు తర్వాత జూలపల్లి చెరువులలో 15 కోట్ల రూపాయలు సంపాదించాడు మంత్రి ఎమ్మెల్యే తమ్ముడు. మొత్తం మంత్రి ఎమ్మెల్యే తమ్ముని కనిసలలో ఇసుక మట్టి విచ్చలవిడిగా మీరు మంత్రిలో అసలు ఒక్క మంచి కార్యక్రమం జరుగుతలేదు. కానీ అవినీతి అక్రమ కార్యక్రమాలు, మట్టి దందా, మట్టి అయితే అసలు ఇక దానికి చెప్పడానికి ఆస్కారం లేకుండా, మట్టి ఒకవైపు, ఇసుక ఒకవైపు. ఇసుక అయితే మరి ఎలాంటి వాళ్ళు మైనింగ్ ప్రమాణాలు పాటించకుండా విచ్చలవిడిగా దోసుకుపోతా ఉన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.